హాయ్ ఫ్రెండ్స్, మన మల్బెర్రీ మొక్కకైతే ఫుల్గా అయితే ఫ్రూట్స్ వచ్చేసాయి. హార్వెస్ట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఈ స్టెమ్ కటింగ్తో ఎలా గ్రో చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే చాలా ఫుల్గా ఫ్రూట్స్ ఉన్నాయి, హార్వెస్ట్ చేసేసుకుందాం మొత్తం. చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో మల్బెర్రీస్, చెట్టుకి మంచిగా పండిపోయాయి. చాలా మంచిది మల్బెర్రీస్, హెల్త్కి కూడా బ్లడ్ మంచిగా పడుతుంది. సో ఇవి మనము ఇలా పింకిష్గా ఉన్నప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే కొంచెం పుల్లగా తీయగా ఉంటాయి. కంప్లీట్ బ్లాక్గా అయ్యాక హార్వెస్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే మంచి స్వీట్నెస్ అయితే వస్తుంది. చాలా ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ఇది కూడా నేను స్టెమ్ కటింగ్తో వేసిన మొక్కే. చూసారు కదా మల్బెర్రీస్ ఎంత మంచిగా వచ్చాయో. ఇప్పుడు టేస్ట్ కూడా చూసేస్తున్నా. అసలు చాలా టెంప్టింగ్గా ఉన్నాయి మల్బెర్రీస్. చాలా టేస్టీగా ఉన్నాయి. అసలు మన ఆర్గానిక్గా పెంచినాయి కదా, అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే అసలు ఇన్ని సంవత్సరాలు నేను కూడా ఇంత మంచి టేస్టీ ఫ్రూట్ ఇప్పుడే తింటున్నా. అసలు చాలా బాగుంది, మంచి స్వీట్నెస్ యాడ్ అయింది మొక్కకి. సో మీరు కూడా మల్బెర్రీ మొక్క ఇంట్లో పెంచుకోవచ్చు సింపుల్గా. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ, స్టెమ్తో ఈజీగా గ్రో చేయొచ్చు. ఎలా గ్రో చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.